వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఈరోజు మీకు బ్యాంగిల్ సెట్టింగ్ అనేది చూపిస్తాను. నా దగ్గర మక్మల్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఈ మక్మల్ బ్యాంగిల్స్ మధ్యలో మెటల్ బ్యాంగిల్స్ వేస్తే చూడండి గాజులు ఎంత అందంగా ఉన్నాయో. మనకి మెటల్ బ్యాంగిల్స్ విడిగా వస్తాయి, మక్మల్ బ్యాంగిల్స్ విడిగా వస్తాయి. నేనైతే రెండు బ్యాంగిల్స్ని ఇదిగో ఇలా వస్తాయి. మనకి మెటల్ బ్యాంగిల్స్ విడిగా, మక్మల్ బ్యాంగిల్స్ విడిగా ఉన్నాయి. ఇలా నేను సెట్ చేస్తూ ఉంటాను. షాప్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బ్యాంగిల్స్ అనేది సెట్ చేస్తూ ఉంటాను. దాంతో కస్టమర్స్ వచ్చినప్పుడు మనకి ఈజీ అవుతుంది బ్యాంగిల్ సెట్టింగ్ అనేది. మనకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ వేస్తే బాగుంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇలా బ్యాంగిల్ సెట్ చేసుకుంటే కస్టమర్లు వచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఒక మోడల్ బ్యాంగిల్స్. ఇవి 6 బ్యాంగిల్స్ సెట్ వస్తాయి. వైట్ మనకి రెయిన్బో కలర్ ఉంటాయి. మనకి అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతాయి. ఇవి చాలా బాగుంటాయి. పార్టీ వేర్కి అయితే బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. లైటింగ్కి కూడా చాలా బాగా మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి బ్యాంగిల్స్ మధ్యలో మనకి మ్యాచింగ్ శారీ ఏది ఉందో ఆ కలర్వి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే మా షాప్లో కస్టమర్స్కి బ్యాంగిల్ సెట్టింగ్ అనేది ఇలా చూపిస్తాను. వాళ్ళు శారీ తేగానే ఈ మక్మల్లో ఏ కలర్లు ఉన్నాయో చూసి సైడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను. మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళకి ఏవి నచ్చితే వాటి మధ్యలో ఈ బ్యాంగిల్స్ మట్టి గాజులు అనేవి నేను సెట్ చేస్తూ ఉంటాను. చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వైట్ అండ్ వైలెట్ కలర్, డార్క్ కలర్ మధ్యలో వైట్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఫంక్షన్లప్పుడు పార్టీలప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే చాలా లుక్ ఉంటాయి. వీటిలో గోల్డ్ కూడా వస్తుంది, అన్ని కలర్స్ వస్తాయి. నేనైతే మీకు ఈ మోడల్ ఒక్కటే చూపించాను ఇప్పుడు. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి, వైట్ స్టోన్ బ్యాంగిల్. ఇవైతే చాలా బాగుంటాయి. నేనైతే ఇవి విడిగా కూడా అమ్ముతా. ఇలా సింగిల్గా కూడా చాలామంది తీసుకుంటారు డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి. ఈ బ్యాంగిల్స్ మధ్యలో స్నఫ్ కలర్ చూడండి, వైట్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ గాజులు అయితే మనం వేటి మీదైనా వేసుకోవచ్చు. రెడ్, గ్రీను ఈ కలర్ అనేది మనం రెగ్యులర్గా ఏ శారీ మీదకి వేసుకున్నా చాలా బాగుంటాయి. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా షైనింగ్ ఉన్నాయి, మెరుస్తూ ఉంటాయి. పార్టీలప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేస్తేనే చాలా బాగుంటాయి, గ్రాండ్ లుక్ ఉంటుంది. హెవీగా వేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎప్పుడైనా సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఎవరైనా కానీ ఇలాంటివి కొనుక్కొని ఉంటే ఏదైనా బ్యాంగిల్స్ మధ్యలో వేసుకున్నా ఫంక్షన్లప్పుడు బ్యాంగిల్స్ వెతుక్కోకుండా సరిపోతుంది. సైడ్ బ్యాంగిల్స్ ఉంటే మట్టి గాజులు ఏ కలర్ ఉన్నా కానీ మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కువగా రెడ్, గ్రీను ఈ కలర్ తీసుకున్నారనుకోండి, ఇవి ఉన్నాయనుకో ఏది మ్యాచ్ అవ్వకపోయినా ఈ బ్యాంగిల్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి ఇలా సింపుల్గా వేసుకోవాలంటే ఇలా కూడా బాగున్నాయి కదా. ఒక్కొక్క బ్యాంగిల్ వేసాను. ఇందాక హెవీగా కావాలి అన్న వాళ్ళకి అలా వేసుకోవచ్చు. సింపుల్గా అన్నప్పుడు ఇది చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చూడండి గోల్డ్లో మిర్రర్ వర్క్ వచ్చి చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ మధ్యలో కూడా మనం మక్మల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ 6 బ్యాంగిల్స్ వస్తాయి ఒక సెట్కి. నేను వీటి మధ్యలో మక్మల్ బ్యాంగిల్స్ సెట్ చేస్తాను. చూడండి ఎంత బాగుంటాయో. గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఎప్పుడూ బాగుంటుంది. ఈ రెడ్ వేస్తే చాలా కలొస్తుంది బ్యాంగిల్స్. ఎప్పుడైనా గోల్డ్ మధ్యలో రెడ్ వేస్తే చాలా బాగుంటుంది. హెవీగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. మనకి రెడ్ కలర్ శారీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఏమైనా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే. మీకు ఏమైనా మోడల్ నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. విడిగా వేసుకున్నా బాగుంటాయి, ఇలా ఏదైనా మిక్స్ చేసుకొని వేసుకున్నా బాగుంటాయి. చూడండి మనం బ్యాంగిల్ సెట్టింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. హెవీగా కావాలి అనేవాళ్ళు ఇట్లా హెవీగా చేసుకోవచ్చు, సింపుల్గా కావాలి అనేవాళ్ళు సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మాకైతే అన్ని రకాల కస్టమర్స్ వస్తారు. కొంతమంది అసలు ఇలా హెవీగా వద్దు, చాలా సింపుల్గా ఉండాలంటారు. కొంతమంది ఇంతకంటే హెవీగా ఇంకా మధ్యలో వేరైన బ్యాంగిల్స్ ఏమన్నా వేయండి అంటారు. అలా ఎవరి ఇష్టం వాళ్ళది కదా. కస్టమర్ టేస్ట్ని బట్టి బ్యాంగిల్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇలాంటి సెట్ ఉంటాయి కూడా. ఇవి మొత్తం గోల్డ్ కలరు, దీనిలోనే మనకి రోజ్ గోల్డ్ వచ్చింది. ఆ రోజ్ గోల్డ్లో కూడా నేను
దానిలోనే ఇది రోజ్ గోల్డ్, దీనిలో మక్మల్ బ్యాంగిల్స్ సెట్ చేస్తాను చూడండి, చాలా బాగుంటాయి. మనం ఎందులో అయినా బ్యాంగిల్స్ మక్మల్ బ్యాంగిల్స్ వేస్తే కళ ఉంటాయి. నాకైతే ఈ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ తీసుకుంటాను, ఏ కలర్కి మ్యాచింగ్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కాబట్టి ఈ బ్యాంగిల్స్ అన్నిట్లో తీసుకుంటాను. కలర్స్ మాత్రం ప్రతి కలరు నా శారీ మ్యాచింగ్స్ ఏమున్నా కానీ రాగానే ఇవి తీసుకుంటాను. వేటి మధ్యలో వేసిన ఈ మక్మల్ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. కొన్నిసార్లు మా కస్టమర్స్కి బ్యాంగిల్స్ చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు. నేనైతే వాళ్ళ దగ్గర నుండి కూడా నేర్చుకుంటాను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కస్టమర్స్ కూడా కొంతమంది చాలా బాగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తారు. నా షాప్లో ఎక్కువగా బ్యాంగిల్స్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి కస్టమర్లు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు బ్యాంగిల్స్. ఇప్పుడు నేను అన్ని డిస్ప్లేలో ఉంచుతాను. ఈ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర ఉంచుతాను. మట్టి గాజులు అయితే ర్యాక్స్లో సెట్ చేస్తాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను కదా, బ్యాంగిల్స్ని ర్యాక్స్లో ఉంచుతాను. దాంతో వాళ్ళకి ఏ కలర్ కావాలి అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మాకు చూపిస్తే మేము వేరే మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో వేసి చూపిస్తాము. వాళ్ళకి నచ్చితే వెంటనే తీసుకుంటారు. కొంతమంది మాత్రం బ్యాంగిల్స్ అన్నిటి మధ్యలో వేసి సెట్ చేసుకొని ఏది కావాలో అవి తీసుకుంటారు. ఎప్పుడు కొత్త మోడల్స్ అయితే షాప్లో ఉండేటట్టు చూస్తాను, దాంతో కస్టమర్స్ వెంటనే నచ్చుతారు. ఎందుకంటే ఎవరైనా లేడీస్ కొత్త మోడల్స్ ఉంటే చాలా ఇష్టపడతారు కదా, వెంటనే బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా ఎంత బాగున్నాయో. బ్యాంగిల్స్ విడిగా చూసినప్పటికంటే వాటిని సెట్ చేసుకోవడంలోనే వాటి కళ అనేది ఉంటుంది. చీర అందం కూడా బ్యాంగిల్స్ వల్లే పెరుగుతుంది కాబట్టి వాళ్ళు రేటు కూడా ఆలోచించరు చాలామంది కస్టమర్స్. మేము తక్కువ రేట్లో కావాలి అన్నా తక్కువ రేట్లో సెట్ చేస్తాము, లేదు కాస్ట్లీలో కావాలి అంటే స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేసి ఇస్తాము. ఈ మక్మల్ బ్యాంగిల్స్ అయితే చీప్ అండ్ బెస్ట్, మంచిగా కలర్ బాగుంటుంది, ఏ బ్యాంగిల్స్ మధ్యలో వేసినా చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువగా ఈ బ్యాంగిల్స్లో అన్ని కలర్స్ ఉండేటట్లు చూసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గర 10 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉంటే కస్టమర్స్కి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇవి కూడా మక్మల్ బ్యాంగిల్సే, వీటి మీద డిజైన్ వచ్చింది, మక్మల్లో డిజైన్. వీటిలో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి, 7 కలర్స్ వచ్చాయి. కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. వీటి మధ్యలో మనం మక్మల్ బ్యాంగిల్స్ వేసినా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోస్లో మీకు బ్యాంగిల్ సెట్టింగ్ చూపిస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ సెట్టింగ్ అనేది, రోలింగ్ మిషన్ అనేది రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. చాలామంది మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్లో సెట్ చేసి చూపించండి అని అడిగారు, అందుకే వీడియోస్ చేస్తున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? Please like, share and subscribe to my channel.